ఇండియాలో సుమారు 70-80% మందిలో వైటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంది. ఈ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు వైటమిన్ డి ఎందుకు ఇంత ఇంపార్టెంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వైటమిన్ డి జస్ట్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకే అవసరం కాదు. ఈ వీడియోలో మీకు ఎటువంటి ఫుడ్స్లో వైటమిన్ డి అనేది దొరుకుతుంది, నాన్ వెజ్ ఫుడ్స్ తినని వాళ్ళల్లో వైటమిన్ డి అనేది ఏ ఫుడ్స్లో దొరుకుతుంది, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వైటమిన్ డి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అండ్ చిన్న వాళ్ళలో కూడా వైటమిన్ డి ఎందుకు చాలా ఇంపార్టెంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అన్నిటికంటే ముందుగా అసలు వైటమిన్ డి అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఈ సూర్యుని కిరణాలలో ఉండే అల్ట్రావైలెట్ బీ రేస్ మన చర్మంకి తాకడం వల్ల ఈ చర్మం లోపల ఉన్న కొలెస్ట్రాల్ అనేది వైటమిన్ డి లా ఫామ్ అవుతుంది. అయితే వైటమిన్ డి అక్కడి నుంచి వెళ్ళి లివర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, ఫైనల్గా కిడ్నీలోకి వెళ్ళి యాక్టివేట్ అవుతుంది. సో వైటమిన్ డి మన బాడీలో ఉత్పత్తి అవ్వాలంటే మన చర్మంతో పాటు మన లివర్ అండ్ కిడ్నీ కూడా నార్మల్గా ఉండాలి. ఒకవేళ మీరు తాగి మీ లివర్ ఖరాబ్ అయినా, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, లేకపోతే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే చర్మ సమస్యలు ఉన్నా కూడా వైటమిన్ డి అనేది సరిగా ఫామ్ అవ్వదు. నెక్స్ట్, అయితే మన బాడీలో వైటమిన్ డి ఫామ్ అవ్వాలంటే సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అని అందరికి తెలిసిందే. బట్ ఏ టైంలో ఈ సూర్యకిరణాలు అనేది మన బాడీ మీద పడాలి అండ్ ఎంత టైం పడాలి చెప్తాను వినండి. నార్మల్గా ఉదయం 10 నుంచి 3 వరకు వచ్చే సూర్యకిరణాలు ఏదైతే ఉంటాయో అది మన బాడీలో వైటమిన్ డి ఫామ్ అవ్వడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి. మీరు ఎండలో ఉండడానికి ఇది బెస్ట్ టైం. మరి ఎంత టైం ఉండాలి? ఫెయిర్ స్కిన్ అంటే తెల్లగా ఉన్న వాళ్ళు 10 నుంచి 15 నిమిషాలు ఉంటే సరిపోతుంది. అదే చర్మం నల్లగా ఉన్న వాళ్ళు ఇంకొక 15 నిమిషాలు ఎక్స్ట్రాగా ఉండాల్సి ఉంటుంది. ఈ సూర్యకిరణాలు మొహం మీద, చేతుల మీద, కాళ్ళ మీద పడితే సరిపోతుంది. అర్థమైంది కదా? ఈ వైటమిన్ డి గురించి చాలామందికి అస్సలు అవగాహన ఉండదు. ఒకవేళ మన బాడీలో వైటమిన్ డి కనుక తగ్గినట్టయితే కీళ్ళ నొప్పులు వస్తాయి, దాంతోపాటు కండరాల నొప్పి రావడం. అదే కాకుండా అన్నిటికంటే మెయిన్ ఏంటంటే వైటమిన్ డి అనేది మన బాడీలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఇది కనుక తక్కువ ఉంటే తరచుగా ఇన్ఫెక్షన్ రావడం అండ్ వచ్చిన ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా తగ్గకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకోసమే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ వైటమిన్ డి తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళల్లో ఈ ఎముకలు అనేది ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకో మీరే వినండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా వరకు ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు, సూర్యునికి తక్కువ కాంటాక్ట్లో వస్తారు. ఒకవేళ వాళ్ళు సూర్యునికి కాంటాక్ట్ వచ్చినా కూడా నార్మల్గా 20 నుంచి 30 సంవత్సరాలలో వైటమిన్ డి ఎంతైతే ఫామ్ అవుతుందో ఈ సూర్యుని కిరణాల వల్ల వీళ్ళల్లో దాంట్లో సగం కంటే తక్కువగా ఫామ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు వైటమిన్ డి ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా కొందరిలో ఏంటంటే జీర్ణం సరిగా అవ్వకపోవడం అండ్ మిగతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఈ వైటమిన్ డి అనేది సరిగా అబ్జర్వ్ అవ్వదు. సో ఇందువల్లనే వీళ్ళ బాడీలో వైటమిన్ డి అనేది తగ్గిపోతుంది. అందుకోసమే ఈ బోన్స్ అనేది ఈజీగా ఫ్రాక్చర్ అవుతాయి అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 50 నుంచి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ వైటమిన్ డి చెక్ చేసుకొని ఈ సప్లిమెంట్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్, వైటమిన్ డి అనేది ఈ 4 ఫుడ్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. అవేంటంటే ఫిష్, రెడ్ మీట్, ఎగ్జాంపుల్ మటన్, అండ్ అదే కాకుండా లివర్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఎగ్లో దొరికే ఈ నీలంలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నాన్ వెజ్ ఫుడ్స్ కూడా మీ డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. అయితే వైటమిన్ డి నాన్ వెజ్ ఫుడ్స్లోనే ఉంటుంది కదా, మరి వెజిటేరియన్స్కి ఈ వైటమిన్ డి అని ఎక్కడి నుంచి దొరుకుతుంది అనే కదా మీ డౌట్. అయితే ఒకే ఒక వెజిటేరియన్ ఫుడ్స్లో ఈ వైటమిన్ డి అనేది ఉంటుంది. అదేంటో తెలుసా? మష్రూమ్స్. అది కూడా అన్ని రకాల మష్రూమ్స్లో ఉండదు, ఓన్లీ కొన్ని రకాల మష్రూమ్స్లోనే ఉంటుంది. అయినా కూడా చాలామంది మష్రూమ్స్ తినరు. మరి వాళ్ళకెలా? అందుకోసమే గవర్నమెంట్ ఏం చేసింది, ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఈ వైటమిన్ డి అనేది యాడ్ చేసింది. అదే కాకుండా బ్రేక్ఫాస్ట్లో దొరికే సీరియల్స్లో అండ్ ఈవెన్ ఆయిల్స్లో కూడా ఈ వైటమిన్ డి అనేది యాడ్ చేసింది. సో దీంట్లో నుంచి కూడా వైటమిన్ డి అనేది పొందొచ్చు. సో గైస్, ఇప్పుడు వైటమిన్ డి గురించి అయితే మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.